మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్రావెల్స్లో టికెట్ అయితే బుక్ చేసుకోకండి. ఎందుకు అంటే మనం సీట్ బుక్ చేసుకున్నాము అంటే ఆ సీట్ని వీళ్ళైతే చేంజ్ చేస్తారు. మనం కనుక సీట్ చేంజ్ కుదరదు, నేను సీట్ బుక్ చేసుకున్నదే కావాలి అంటే టికెట్ని అయితే వెంటనే క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసి మనకి కాల్ చేసి చెప్తారనమాట, మీ డబ్బులు మీకు అకౌంట్కి వస్తాయి, టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందని. సో నాకు కూడా సేమ్ అదే జరిగింది. నేను ఈ బస్సులో అయితే టికెట్ బుక్ చేసుకున్నా. నా సీటు చేంజ్ చేస్తాను అంటే వద్దని చెప్పాను. వద్దని చెప్పినందుకు నా టికెట్ అయితే క్యాన్సిల్ చేశారు. నాకు అమౌంట్ అయితే కట్ అయ్యాయి. బట్ వీళ్ళు రిఫండ్ వస్తాయి అన్నారు, కానీ రిఫండ్ అయితే ఇప్పుడు వరకు రాలేదు. కానీ వీళ్ళు రిఫండ్ రాకుండానే ఈ రెడ్ బస్తో మాట్లాడుకోమని చెప్తున్నారు ఎంత చెప్పినా. అండ్ గట్టిగా మాట్లాడితే మా ఇష్టం, మేము ఇలాగే చేస్తాం. వీడియో క్లిప్ అయితే వినండి. క్యాన్సిల్ చేసేయకూడదు కదా, మీ ఇష్టానుసారం మీరు సీట్ క్యాన్సిల్ చేసేసేటప్పుడు మీరు ఆన్లైన్లో సీట్ వదలకూడదు కదా. అండి అది మా ఇష్టం అండి, ఓకేనా? ఆర్గ్యుమెంట్ పెట్టద్దు. మీకు ఏమన్నా సాయిత కావాలంటే చెప్పండి, చేసి పెడతాను అంతే. ఇప్పుడు రిఫండ్ చేయండి. రిఫండ్ మీరే డైరెక్ట్గా చెయ్యొచ్చు కదా మాకు. మాట్లాడండి. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు మరి సీటు? నీకు చెప్తే ఏం అర్థం కావట్లేదు ఏంటి? నేను చెప్తాను చేయమంటున్నా కూడా ఏమి ఇదేంటి? The number you have dialed is currently busy. Please